నామానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మనము కొన్ని వారాల నుంచి అపోస్తల కార్యగ్రంథము ధ్యానించుకుంటూ వస్తున్నాము. 9వ అధ్యాయం వరకు మనము ముగించుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా 10, 11 అధ్యాయాలు మనము ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. ఈ 2 చాప్టర్స్ దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు నామంలో కోరుతూ ఉంటున్నాను. సో 10వ అధ్యాయం మనకి బాగా పరిచయమైనటువంటి నోటెడ్ అయినటువంటి మరి వాక్యాన్ని నేను టైటిల్ గా పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ 10వ అధ్యాయం అంతా కూడా ఆ ఒక్క మాటలో సంక్షిప్తమై ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని మనము ఈ మాటను మన మనసులో పెట్టుకొని ఎందుకు ఆయన అందరికీ ప్రభు, ఎలా ఏంటి అనేది ఈ మాట వెనకాల ఉన్నటువంటి మరి విషయాలన్నీ కూడా మనము 7 టాపిక్స్ లో మనం కవర్ చేద్దాం. 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అన్యుల సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. సో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటటువంటి మాట పేతురు కొర్నేలి అనేటటువంటి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగం అంతటికి కూడా స్వార్థ చెప్పడానికి ముందుగా అతడు మరి చెప్పినటువంటి ఒక గొప్ప మాటగా మనం చూస్తా ఉన్నాం. సో అందులో మనకి 48 వచనాలు ఉన్నాయి. ఈ 48 వచనాలు 7 మరి విషయాలుగా మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ 1 నుంచి 8 వచనాలు మీరు డీటెయిల్ గా మీరు చదివారని నేను భావిస్తున్నాను. అలాగనే మరలా మీరు చదవండి. 1 నుంచి 8 వచనాలు ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయడానికి మరి సిద్ధపడుతున్నాం. సో ఈ 10వ అధ్యాయం అంతటి యొక్క ఉపోద్ఘాతం ఏంటి అని అంటే, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. సో అందరూ కూడా మరి ఏకమైనటువంటి ఏక నూతన పురుషుడిగా సంఘము కలిగి ఉన్నటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉంది. భేదం అనేది లేదు. వాస్తవానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా యూదులకి అన్యులకి చాలా భేదం ఉండేది. యూదులు సమరయులతో కానీ అలాగే అన్యులతో కానీ వారు సహవాసం చేసేవారు కాదు. వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు కూడా కాదు. కనీసం టచ్ చేసేవారు కూడా కాదు. అంత ప్రతిష్ఠితగా యూదులు ఉండేవారు ఆచారంగా. అలాంటి విషయాలన్నీ కూడా అలాంటి బ్యారియర్స్ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారు 4 సువార్తలలో చేశాడు. చాలా మందికి అర్థం కాలేదు. తర్వాత శిష్యులు అపోస్తల కార్యగ్రంథంలో ఆ బ్యారియర్స్ ని, ఆ వ్యత్యాసాలను, ఆటంకాలను, ప్రాంతీయ, భాష, మత, కుల బ్యారియర్స్ ని, అడ్డంకులను, ఆటంకాలన్నిటినీ కూడా తొలగించేది సువార్త. సువార్తకు అలాంటి గొప్ప శక్తి ఉంది. ఈ భూమి మీద ఏ మతానికి, ఏ కులానికి, ఏ విషయానికి కూడా అంత గొప్ప శక్తి లేదు. కేవలం యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్త ద్వారా ప్రతి అడ్డుగోడలన్నిటినీ, ప్రతి వాల్స్ ని మరి బ్రేక్ చేసి ఉభయులను, అంటే 2 ఇరుపక్షాలను ఒకటిగా చేసేటటువంటి గొప్ప శక్తివంతమైనటువంటిది సువార్త. ఆ సువార్తని మరి ఇక్కడ ప్రత్యేకంగా పేతురు మరి అందించడానికి మరి ఏ విధంగా దర్శనాలు కొర్నేలికి కానివ్వండి, అలాగనే పేతురుకి కానివ్వండి, దేవుడు అనుగ్రహించి మరి ఒకటిగా చేస్తాడో మనందరం కూడా చూస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా, తండ్రి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో అలాగనే నా యందు విశ్వాసముంచు వారిని కూడా ఏకము చేయుము అని ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమంటారంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఆయన ప్రధాన యాజకుడు. న్యూ కవెనెంట్ లో క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు, ఏకైక ప్రధాన యాజకుడు. మనకంటే ముందుగా నిజమైనటువంటి
హస్తకృతము కాని ఆలయమైనటువంటి పరలోకానికి, అందులోనికి అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి ఆయన మనకంటే ముందుగా తన సొంత రక్తమును తీసుకొని మనందరి పాపములకు క్షమాపణ అనుగ్రహించి ఆయన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన వెళ్ళడానికి ముందే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా తన బిడ్డల కొరకు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపనము చేయుచున్నాడు. అలాంటి ప్రార్థన యేసు ప్రభు వారు భూమి మీద ప్రధాన యాజకుని హై ప్రీస్ట్లీ ప్రేయర్ గా ఆయన 17వ అధ్యాయం 21వ వచనంలో చేశాడు. ఆ విధంగా ఆయన ద్వారా ఈరోజు దేవునితో సమాధానము, అలాగనే ఇతరులతో క్రీస్తునందు ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా కూడా వారు ఒకటే పురుషులు, ఒకటే సృష్టి అనే విషయాన్ని మనం ఇక్కడ తేట తెల్లగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాటలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. కనుక ఈ అపోస్తల కార్యగ్రంథంలో ఆల్రెడీ ఇన్ యాక్ట్స్, దిస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ లో బ్యారియర్ సపరేటింగ్ ద జ్యూస్ అండ్ సమరిటన్స్ హ్యాడ్ బీన్ రేజ్డ్ అండ్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిలిప్ అండ్ పీటర్ అండ్ జాన్. సో ఇలాంటి ఇతరుల పట్ల, అంటే ఈ అపోస్తల కార్యగ్రంథంలో ఆల్రెడీ 8వ అధ్యాయంలో కావచ్చు, తర్వాత మరి అధ్యాయాలలో కావచ్చు, యూదులకి సమరయులకు ఉన్నటువంటి విభేదాన్ని, ఆటంకాలను సువార్త ద్వారా, వారి పరిచర్య ద్వారా, ఫిలిప్ కావచ్చు 8వ అధ్యాయంలో, తర్వాత పేతురు, తర్వాతకి యోహాను, వీరి పరిచర్య ద్వారా అనేక మంది సమరయులు క్రీస్తులోనికి రావటం ద్వారా ఆ నెరవేర్పు ఏదైతే ఈ అపోస్తల కార్యగ్రంథానికి ముఖ్య వచనంగా ఉన్నటువంటి 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో ఏందంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షుల యుద్ధురైనటువంటి ఆ మాట నెరవేర్పుగా యూదులకి సమరయులకు ఉన్నటువంటి బ్యారియర్, వ్యత్యాసాన్ని స్వార్థ ద్వారా పడగొట్టడం, తర్వాత ఈ 10వ అధ్యాయంలో కూడా అన్యులకు యూదులకు ఉన్నటువంటి ఆటంకాన్ని కూడా స్వార్థ ద్వారా పడగొట్టడానికి దేవుడు ముందుగా కొర్నేలిని సిద్ధపరచటం, అదే విధంగా పేతురును కూడా సిద్ధపరచటం. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, యేసుప్రభు వారు యోహాను సువార్తలో చెప్పాడు 4వ అధ్యాయంలో, రక్షణ యూదులలో నుండియే వచ్చును అని చెప్పాడు. అంటే మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి అనేటటువంటి ఫార్ములా బైబిల్లో ఉందన్నమాట. సో ఫస్ట్ గాస్పుల్ ఈజ్ ఫర్ జూయిష్ పీపుల్, ఆఫ్టర్ ద జెంటైల్స్. సో మొట్టమొదటిగా యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునైన అన్యులకి సువార్త అనేటటువంటి ప్యాటర్న్ మనం చూస్తున్నాం. సో ఆ విధంగా 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా యెరూషలేము క్రూసైడ్ జరిగింది. 8వ అధ్యాయము మనకి ప్రాముఖ్యంగా సమరియల యొక్క క్రూసైడ్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక 10వ అధ్యాయం నుంచి మనకి ప్రాముఖ్యంగా అన్యుల యొక్క క్రూసైడ్, జెంటైల్స్ క్రూసైడ్ అనేటటువంటి గొప్ప పరిచర్య ద్వారా దేవుని గొప్ప ఆజ్ఞ యొక్క నెరవేర్పుని మనం ఇమ్మీడియట్ ఫుల్ఫిల్మెంట్ గా ఈ ఆదిమ అపోస్తల కాలంలోనే జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనేక మంది సమరయులు ప్రభు వైపుకు తిరిగారు. అలాగనే 10వ అధ్యాయం నుంచి అనేక మంది ఆల్రెడీ అంతకు ముందు 9వ అధ్యాయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు 8వ అధ్యాయంలో కావచ్చు, వారు మార్పు నొందారు. ఇక్కడ స్పెషల్ గా రోమన్ ప్రాంతానికి చెందినటువంటి, ఇటలీ ప్రాంతానికి చెందినటువంటి కొర్నేలి ఒక సెంచూరియన్ అన్నమాట. ఇతడు ఒక గొప్ప ఏమంటారంటే శతాధిపతి. యేసుప్రభు వారి కాలంలో కూడా చాలా మంది శతాధిపతులు ప్రభు దగ్గరికి రావడం, గొప్ప కార్యాలు చూడటం జరిగింది. అదే విధానంలో ఈ కొర్నేలి అనేటటువంటి శతాధిపతి కూడా ఎంతో యెహోవా దేవుని యందు భయభక్తి కలిగి ధర్మ కార్యాలు మరి చేస్తూ భక్తిపరుడిగా ఉంటూ తన ఇంటి వారందరితో కూడా ఆ యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్త ఈ కొర్నేలికి తెలియదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు క్రొత్త నిబంధన ప్యాటర్న్ లోనికి ఈ కొర్నేలి కూడా రావాల్సిన వాడై ఉంటున్నాడు కనుక ఆ యొక్క కొర్నేలి
దేవుణ్ణి తెలుసుకోవాలి అని, మరి దేవుని వెతకాలని ఎంతో ఆశ కలిగినటువంటి వాడే ఉంటా ఉన్నాడు గనక అలాంటి కొర్నేలిని మొట్టమొదటిగా మరి సిద్ధపరచటం, అంటే ప్రిపరేషన్ ఆఫ్ కొర్నేలియస్, కొర్నేలి యొక్క సిద్ధపాటును గురించి మనం 1-8 వచనాలు మనం చూస్తా ఉన్నాం. సో ఇందులో ప్రాముఖ్యంగా రోమన్ సెంచూరియన్ అయినటువంటి యొక్క కొర్నేలి ఎంతో మరి చక్కటి భక్తిపరుడిగా, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా, దేవుని గూర్చినటువంటి ఆసక్తి కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. అలాంటి విషయంలో దేవుడు ఈ కొర్నేలిని దేవుడు ఏర్పరచుకొని మరి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించడం మనం చూస్తా ఉన్నాం. సో ఆ అన్యుడైనటువంటి కొర్నేలి ఏ విధంగా ప్రభుయందు మరి విశ్వాసం ఉంచుతాడో దానికి ముందుగా దర్శనాన్ని చూస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు లేకుండా రక్షణ అనేది అసాధ్యం. కృత నిబంధన ప్రకారము ఇదే అపోస్తల కార్యగ్రంథం 4:12లో మనము జ్ఞాపకం చేసుకున్నాం చాలాసార్లు. మరి ఏ నామమున రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామముననే. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే, అంటే యేసుక్రీస్తు నామముననే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన, అనగా దేవుళ్ళు అనబడుతున్న మరి ఏ నామమున మనిషికి రక్షణ లేదు, పరలోకం లేదు, పాపక్షమాపణ లేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంది కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని చేరుకునే వారిగా ఉంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారే చెప్పాడు గనుక, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అన్నాడు. నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరని ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ యేసు ప్రభు వారు ఒక్కడే ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడు. నేను కూడా అని ఆప్షన్ ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే దేవుడు ఒక్కడే గనక ఆప్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి మరి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, కొర్నేలి యొక్క సిద్ధపాటు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి, కొర్నేలి దగ్గరికి రావడం, కొర్నేలి అని పిలవడం, పిలిచి దర్శనమందు తేటగా, దర్శనం అంటే విజన్, లైవ్ గా వచ్చేదాన్ని దర్శనం అంటే విజన్ అంటారు. మెలుకుతో ఉన్నప్పుడు, పడుకొని ఉన్నప్పుడు వచ్చేదేమో డ్రీమ్, కళ. సో ఈ విధంగా మరి బైబిల్ కాలంలో ఈ దర్శనాలు, కళలను దేవుడు వారికి ఒక వాక్కుగా, ఒక సందేశంగా పంపించడానికి ఈ దర్శనాలను, కళలను దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ దినం మనకి బైబిల్ ఉన్నది కనుక అవసరత అనేటటువంటిది, దర్శనాల, కళల అవసరతనే మనకి దేవుడు పెట్టలేదు. ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథ పూర్తి ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది కనుక సో అతడు దర్శనం ముందు తేటగా దేవదూత కనబడడం, ఆ దేవదూత కనపడ్డప్పుడు అతడు దేవదూత వైపు తేరి చూచి భయపడ్డాడు చాలా. ఎందుకంటే దేవదూత అని చూచినటువంటి సందర్భాలలో చాలా మంది బైబిల్లో భయపడడం, గొర్రెల కాపర్లు కానివ్వండి, యేసుప్రభు వారు పుట్టినప్పుడు మరి మాట్లాడడము. సో ఇలాంటి సందర్భాలలో దేవదూతలు ఆయా సందర్భాలలో చాలా మంది కనపడ్డారు. భయపడ్డాడు చాలా. వెంటనే ప్రభువా ఏమని అడిగాను. సో అందుకు దూత అంటున్నాడు, నీ ధర్మ కార్యములు, అంటే నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపించాలి. ఎందుకంటే ఆల్రెడీ పోయిన వారం మనము పేతురు ఎక్కడ ఎండప్ అయ్యాడు, ఎక్కడున్నాడు అనేది మనం 43వ వచనంలో చూసాం. పేతురు యొప్పేలో ఉన్నాడు ప్రస్తుతానికి. సో అక్కడ సీమోను ఒక చర్మకారుని అంత బహుదినములు నివసిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ విషయాన్ని పేతురు వచ్చి సువార్త చెప్పాలి. ఆ పేతురు ఎవరు, పేతురు ఎక్కడున్నాడు, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా దర్శనంలో కొర్నేలికి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు యొప్పేకు మనుషులను పంపించాలి, పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించు, అతడు యొప్పేలో సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని దర్శనంలో మాట్లాడుతున్నాడు దేవదూత. సో అతనితో మాట్లాడిన తర్వాత, దూత వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటి వారిలో కొంతమందిని పిలిచి, ఒక ముగ్గురిని సైనికుని, ఇంకొక ఇద్దరిని ఈ విషయాలన్నీ వారికి చెప్పి, మీరు వెళ్ళి యొప్పేకి వెళ్ళి పేతురు అనబడుతున్నటువంటి ఆ భక్తుని తీసుకొని రండి అని పంపిస్తాడు. సో అక్కడ వరకు మనకి కొర్నేలి యొక్క సిద్ధపాటు, అంటే సువార్తను వినడానికి ముందుగా దేవుడు కొర్నేలిని, తన ఇంటి వారందరిని కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. సో ప్రిపరేషన్
ఆఫ్ కొర్నేలియస్ ని గురించి మనం చూసాం. రెండవది ఇప్పుడు అంటే వినేటటువంటి కొర్నేలి యొక్క సిద్ధపాటు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి పేతురు, సువార్త చెప్పాల్సినటువంటి పేతురు యొక్క సిద్ధపాటు కూడా మనం 9-20 వచనాలలో మనం చూస్తాం. సో పేతురు అక్కడ సీమోను, చర్మకారుడైన సీమోను ఇంటి దగ్గర ఉన్నాడు. సో అక్కడ మరి ఉన్నటువంటి సందర్భంలో ఈ ముగ్గురు మనుషులు కొర్నేలి దగ్గర నుంచి వెళ్ళి వారి ప్రయాణమై నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి పగలు ఇంచుమించు 12 గంటలకు మరి అక్కడ పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాడు యొప్పేలో. సో అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరాడు. సో అలాంటి సందర్భంలో ఇంటి వారు సిద్ధం చేస్తా ఉన్నారు భోజనాన్ని. అతడు ప్రార్థన చేస్తూ మరి పరవశుడయ్యాడు. పరవశుడైనటువంటి సందర్భంలో ఆకాశం తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర భూమి మీదకి దిగు వచ్చుట చూచాడు లైవ్ గా. సో ఆ దుప్పటిలో ఆ పాత్రలో ఏమున్నాయి అనంటే భూమి మీద ఉండే అన్ని చతుస్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులన్నీ కూడా ఆ దర్శనంలో పేతురు చూస్తా ఉన్నాడు. ఆ చూస్తున్న సందర్భంలో దేవుడు పేతురుతో మాట్లాడుతూ నువ్వు లేచి చంపుకొని తినమంటున్నాడు అని ఒక శబ్దం అతనికి వినబడింది లిటరల్ గా. సో అయితే పేతురు వెంటనే వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా. సో ఇక్కడ మరి కొర్నేలిని మాత్రమే కాదు, ఇక్కడ పేతురుని కూడా దేవుడు సిద్ధపరచడం, పిలవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే సువార్త కొరకై వినేటటువంటి కొర్నేలి సిద్ధపడి ఉన్నాడు. అలాగనే చెప్పాల్సినటువంటి పేతురు కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా మరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడే మరి ఈ కార్యాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు. ఈ సువార్త కార్యాన్ని, ఒకరి జీవితంలో హృదయ మార్పిడి అనేటటువంటి కార్యం దేవుడే జరిగించేవాడిగా ఉన్నాడు. దాని కొరకై దేవుడు మనల్ని వాడుకునే గొప్ప పాత్రలుగా మనకు ఆధిక్యతనిచ్చాడు. సో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి విషయంలో మరి పేతురు ఆ దర్శనంలో చూసినటువంటి ఆ యొక్క పరలోక అంటే ఆకాశము నుండి కిందికి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి భూమి మీదకి దిగి రావటము, అందులో ఈ జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ ఉండటము చూసినటువంటి మరి పేతురు దేవుడు అన్నాడు చంపుకొని తినమన్నాడు. వెంటనే వద్దు ప్రభువా, నేను ఎప్పుడు తినలేదు కంటే యూదులు కొన్ని జంతువులని, కొన్ని ఆహారాలు మాత్రమే వారు తినాలి. అది వారి యొక్క పాత వడంబడిక నిబంధన యొక్క లా, ధర్మశాస్త్రమై ఉంటా ఉంది. లేవియకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే అన్క్లీన్ యానిమల్స్ ని మరి బీస్ట్స్ ని వారు తినడానికి లేదు. వాళ్ళకి చాలా ఆజ్ఞలు ఉన్నాయి. సో వాళ్ళ ఆహార అలవాట్లు చాలా జాగ్రత్తగా పాటించాలి. అందుకోసమే మరి దానియేలు, ఆ తర్వాత షద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వారు మీటుని తినలేదు. ఎందుకంటే విగ్రహములుగా అర్పించినటువంటి వాటిని వారు ముట్టకుండా వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపవిత్రమైనటువంటిది ఏది కూడా వారు ముట్టకుండా వారు ఉన్నారు. సో అది యూదులకి చాలా నిష్ఠ, ఆహారపు మరి పద్ధతులు, ఆజ్ఞలు వారికి దేవుడు ఆజ్ఞలుగా ఇచ్చాడు పాత నిబంధనలో. అదే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు మనము ఇంకా ఇక్కడ కూడా అపోస్తుల కార్యగ్రంథంలో కూడా యోధులు అలాంటి మరి పద్ధతులు కలిగి ఉన్నారు కనుక ఈ దర్శనాన్ని దేవుడు చూపించాలనుకున్నాడు. ఎందుకు మెయిన్ చూపించాలనుకున్నాడంటే కేవలం ఫిజికల్ ఫుడ్ ని గురించి చెప్పడానికి కాదు, కానీ ఒక సందేశాన్ని పేతురికి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ప్రాముఖ్యంగా పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోనికి డైవర్ట్ చేయడానికి, పాత ఒడంబడిక యొక్క ముగింపుని మరి జ్ఞాపకం చేసి క్రొత్త ఒడంబడిక యొక్క క్రొత్త నిబంధన యొక్క ఇంప్లిమెంటేషన్, క్రొత్త నిబంధన యొక్క ప్రారంభాన్ని పేతురికి జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు న్యూ పీపుల్ గా ఉన్నటువంటి సంఘము, విశ్వాసుల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ మనము నిషిద్ధమైనది నేను తినకూడదు అనేటటువంటి విషయంలో పేతురు ఇక్కడ అడుగుతున్న దానికి దేవుడు ఇక్కడ సమాధానం ఇస్తా ఉన్నాడు 14వ వచనంలో. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది
దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివినిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడింది. సో మరలా రెండోసారి దేవుడు ఆ విధంగా దేవుడే నిషిద్ధమైనవి వాటిని మరి చేశాడు గనుక, అలాంటి వాటిని నువ్వు పరిశుద్ధమైనవిగా చేసిన వాటిని, పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని చెప్పినటువంటి మాటలో మనకి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆన్ ద నెగటివ్ సైడ్, ఆన్ ద పాజిటివ్ సైడ్. నెగటివ్ సైడ్ ఏంటంటే, మరి ఓల్డ్ టెస్టిమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి బ్రేక్ అవుతా ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ రిస్ట్రిక్షన్స్ అయినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేవియాకాండం 11వ అధ్యాయం అంతా మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లిస్ట్ అవుట్ ఉంటుంది, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు మీట్లు అనేది. సో పక్షులు, జంతువులు, ఆ తర్వాతకి జలచరాలలో ఉన్నటువంటి ఏవి తినాలి ఏవి తినకూడదని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో మనందరికి తెలుసు, అది నెమరు వేయాలి, డెక్కలు కలిగి ఉండాలి. నెమరు వేసి డెక్కలు లేకపోయినా, డెక్కలుండి నెమరు వేయకపోయినా వాటిని తినకూడదని స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ధర్మశాస్త్రంలో యూదులకు ఉండేవి. దాన్ని బ్రేక్ చేయటం అనేది క్లియర్ కట్ గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ క్రొత్త నిబంధన ప్రకారము మనము డెక్కలు ఉన్నవి డెక్కలు లేనివి అది మనం పాటించాలా అని అంటే, క్రీస్తులదంతా కూడా నెరవేర్చబడింది. కాకపోతే బలికి అర్పించిన వాటి విషయంలో కొంచెము జాగ్రత్తగా, బలి అర్పించిన వాటి విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి తప్ప ఈ యొక్క ఏది తినాలి ఏది తినకూడదు అనేటటువంటిది క్రీస్తులో నూతన నిబంధనలో అది డిమాలిష్ అయినట్లుగా, ఆ విధమైనటువంటిది మరి ఆగిపోయినట్లుగా, ఆ నియమము ఏదైతే ఉందో అది బ్రేక్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అది నెగటివ్ సైడ్. ఆన్ ద పాజిటివ్ సైడ్ ఏంటంటే, విజన్ పిక్చర్స్ ద ఇన్క్లూజన్ ఆఫ్ బోత్ జెంటైల్స్ అండ్ సింబలైజ్డ్ బై ద అన్క్లీన్ యానిమల్స్. మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క దుప్పటి లాంటి ఒక పాత్ర ఆకాశము నుండి భూమి మీదకి రావటం, రకరకాలైన జంతువులు, క్లీన్ అండ్ అన్క్లీన్, నిషిద్ధమైనవి పవిత్రమైన జంతువులన్నిటి ద్వారా దేవుడు పేతురికి ఏం చెప్పాలనుకున్నాడంటే, యూదులు ప్రత్యేకంగా అన్యులని అపవిత్రులుగా వారు భావించేవారు. ఇప్పుడు సంఘంలో క్రీస్తు సువార్త ద్వారా అలాంటి మరి పరిస్థితి ఏమీ లేదు. యూదులు ఎలాగో అలాగనే అన్యులు కూడా క్రీస్తులో సమాన వారసత్వం కలిగినటువంటి వారే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మరి యూదులు అన్యులని ప్రాముఖ్యంగా అపవిత్రమైనటువంటి వారిగా మరి వారు భావించేటటువంటి వారు. సో ఆ విధంగా మరి ఇద్దరు యూదులు అన్యులు కూడా అందరూ క్రీస్తులో ఒకటే, సమానత్వం కలిగిన వారే అనేటటువంటి విషయం అర్థం కావడానికి దేవుడు ఇక్కడ పేతురికి ఈ దర్శనం ఇవ్వటం మరి మనందరం కూడా చూస్తున్నాం. అలాగూ ముమ్మారు జరిగింది అనమాట, 3 సార్లు జరిగింది ఆ సంభాషణ పేతురుతో. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత ఇమీడియట్ గా పేతురు తన కలిగిన దర్శనం ఏమై ఉండునో అని అర్థం కాకుండా ఉంటున్నాడు. అసలు ఎందుకు వచ్చింది దర్శనం ఏంటి అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోనీయులు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఉండి వారిని పిలవటం మనం చూస్తున్నాం. సో 18లో పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని ఆ వచ్చిన ముగ్గురు, కొర్నేలి ఎవరినైతే పంపించాడో ముగ్గురిని ఇక్కడ యొప్పేకి, వారు వచ్చి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా మీ ఇంట్లో అని అడుగుతున్నప్పుడు, పేతురు ఆ దర్శనమును గూర్చి ఆలోచించుకుంటుండగా అదే టైంలో ఆత్మదేవుడు, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుగుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో పేతురుతో చెప్పడం మనం చూస్తున్నాం. సో కాబట్టి వారు వెతుకుతున్నటువంటి సందర్భంలో పేతురుతో మరలా ఆత్మదేవుడు మాట్లాడుతూ, ఇదిగో 3 మనుషులు నేను వెదకడానికి వచ్చారు, నీ కోసమే వచ్చారు, నీవు లేచి కిందికి దిగి ఎలాంటి సందేహం లేకుండా వారితో కూడా నువ్వు వెళ్ళు, వారు ఎక్కడికి తీసుకెళ్తారో వారితో నువ్వు వెళ్ళని డైరెక్ట్ గా దేవుడే పేతురుతో మాట్లాడటం మనం చూస్తున్నాం. సో అక్కడ దాకా పేతురు యొక్క సిద్ధపాటు మనం చూసాం. 3 ఇప్పుడు దానికి పేతురు
సందేహింపక లోబడి ఏ విధంగా కొర్నేలి ఇంటికి వెళ్తాడో మనం చూస్తున్నాం. 21 నుంచి 23 వరకు పేతురు లోబడి వెళ్ళటాన్ని గురించి, దీన్ని సబ్మిసివ్ విల్ అంటారు. ఓకే, సబ్మిసివ్ విల్ అన్నమాట. అంటే పేతురు మరి లోబడి వెళ్ళటం. మొదటిది ప్రిపరేషన్ ఆఫ్ కొర్నేలియస్ చూసాం, 2 ప్రిపరేషన్ ఆఫ్ పీటర్ చూసాం, 3 సబ్మిసివ్ విల్ ఆఫ్ పీటర్, పేతురు యొక్క లోబడి, మరి దేవుని చిత్తానికి లోబడి సందేహించక వెళ్ళేటటువంటి ఒబీడియన్స్ అంటారు ఒక విధంగా చెప్పాలంటే, విధేయత చూపించటం. సో 21 నుంచి, పేతురు ఆ మనుషులు యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏంటి, ఎందుకు వచ్చారు మీరని అడుగుతున్నాడు. అందుకు వారు చెప్తున్నారు, ఆ 3 మనుషులు, నీతిమంతుడు దేవునికి భయపడు వాడైనటువంటి యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినాలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పారనమాట వాళ్ళు. అప్పుడు అతడు వారిని మరి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు ఫస్ట్ ఆ 3. సో అటు తర్వాత ఇక స్టోరీ కంటిన్యూ అవుతుంది. మర్నాడు అతడు లేచి నెక్స్ట్ డే వారితో కూడా బయలుదేరటం. సో ఎక్కువ వారైన కొందరు సహోదరులు కూడా పేతురుతో బయలుదేరడం, అంటే ఇంచుమించు ఒక 6 అనుకుంటాను. సో వారు కూడా పేతురుతో కూడా వెళ్ళటం. మరునాడు కైసరయాలో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెడతా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. 3-4 డేస్ అవుతా ఉంది. మరి పేతురు, కొంతమంది సహోదరులు, ఈ 3 వీళ్ళందరూ కూడా మరి వస్తారని పేతురు కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు కొర్నేలి. తన బంధువులను, ముఖ్యమైన స్నేహితులను చాలా మందిని పిలిచాడు తన ఇంట్లో. సో వారి కొరకు కనిపెడుతున్నాడు. పేతురు లోపలికి రాగా, సో వెంటనే పేతురు లోపలికి వచ్చాడు, కొర్నేలి ఇంటికి వచ్చాడు. రావటంతోనే కొర్నేలి పేతురుని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. సో వెంటనే 26వ వచనంలో, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాడు. అనేకులు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులు అంటే నెంబర్ లేదు, కానీ చాలా మంది కూడి ఉన్నారు అక్కడ. అప్పుడు అతడు చెప్తున్నాడు, అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడిన అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దర్శనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నన్ను పిలిపించినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిపించారో చెప్పండి అని అడుగుతున్నాడు పేతురు. వెంటనే ఇప్పుడు తన కలిగినటువంటి దర్శనాన్ని కొర్నేలి పేతురుకి చెప్తున్నాడు. 4 దినాల క్రిందట నాకు ఇట్లా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత నాకు ప్రత్యక్షమై, కొర్నేలి నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకంగా ఉన్నాయి, నీవు ఈ విధంగా పంపించి సీమోనును పేతురుంటాడు పిలిపించు, అతడు చర్మకారుడైన సీమోన్ ఇంట్లో ఉన్నాడు అని నాకు ఇట్లా దర్శనం వచ్చింది అని మరి చెప్పిన వెంటనే నేను మనుషులు పంపించాను, నువ్వు రావటం చాలా సంతోషం, వెంటనే నేను పిలిపించి నువ్వు వచ్చావు, చాలా మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుటి ఇక్కడ కూడి ఉన్నామని చెప్తున్నాడు. అందుకు పేతురు ఇప్పుడు నెక్స్ట్ 34వ వచనంలో నుండి ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు సువార్త. యేసుక్రీస్తు అందరికి ప్రభు అనేటటువంటి మాటలో సువార్త అందరి కోసం. చాలా మంది క్రైస్తవేతరులు యేసుక్రీస్తు కేవలం ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, యూదులకు మాత్రమే, అయినా అందరికీ కాదు అని చాలా మంది అంటారు. కానీ యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఆయన అందరికి రక్షకుడు. దేశము, కులము, మతము భేదం లేకుండా ప్రతి ఒక్కరి యొక్క పాప క్షమాపణ కొరకై, ప్రతి ఒక్కరి యొక్క వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగించి పరిశుద్ధులుగా చేయుట కొరకై ఆయన చేసిన శిలువ యాగం, ప్రతి మానవుని రక్షించుట కొరకై ఆయన చేసినటువంటి స్వార్థని చెప్పడానికి పేతురు ఇప్పుడు సందేహించక ప్రారంభిస్తున్నాడు. 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. సో పేతురుకి అర్థమవుతుంది సువార్త అనేది. అప్పటిదాకా పేతురు వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే
కేవలం యూదుల వరకే అనుకున్నారు. కానీ ఈ మాటలను గుర్తొస్తున్నాయి. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, మీరు నాకు యెరూషలేములో, యూదయ, సమరయలోనే కాదు బోధిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారన్న మాటలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తనకు కలిగిన దర్శనం జ్ఞాపకం వస్తూ ఉంది. కొర్నేలికి వచ్చినటువంటి ఆ దర్శనము, ఇవన్నీ వింటున్నప్పుడు పేతురు యొక్క మనసులో దేవుడు పక్షపాతి కాడు. ఏ విషయంలో పక్షపాతి కాడంటే ఆయన యోధులకే కాదు అందరికీ దేవుడు కనుకనే ఈరోజు మనం ఆయన అంగీకరించాం. యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం. ఒకప్పుడు దేవుడు లేని వారముగా, ఒకప్పుడు మనము పాపులంగా ఉన్నటువంటి మనలను కూడా యేసుప్రభువారు అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా తోడుకుని వచ్చి ఈ దొడ్డిలో చేర్చాలి. అంటే మనమే యోధులతో పాటు మనం సమాన వారసులముగా చేయబడటానికి మరి దేవుడు పక్షపాతి కాడు అని దేవుడు మనల్ని బట్టి అన్య జనాంగంలో నుండి, ఇండియాలో నుండి, తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకొని ఆయన ప్రియకుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధాత్మని ఆయన ప్రేమ చేత మన హృదయాల్లో కృమ్మరించి మనకు పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించి సంఘములో ఉంచి ఈ విధంగా ప్రభుని నిజదేవుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి నిజదేవుణ్ణి మనం తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించి ఈరోజు దేవుణ్ణి ఆరాధించి పాడి వాక్యాన్ని విని సహవాసంగా కూడి ఉండటం అనేది ఇది దేవుని గొప్ప ఏర్పాటు. సో మీరెవరో నేనెవరో అయినప్పటికీ కూడా ఇది కేవలం దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప ప్రేమను బట్టి ఈరోజు దేవునిలో మనందరం కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని, క్రీస్తులో మనందరము ఒకటే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 35లో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును అని పేతురు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇప్పుడు అసలైన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి మాట. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. సో ఇప్పుడు విషయం ఏంటి అని అంటే 43వ వచనం దాకా సువార్త ప్రకటించడాన్ని గురించి మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించడాన్ని గురించి మనం చూస్తున్నాం. సాల్వేషన్ ప్రజెంటేషన్ అన్నమాట. సాల్వేషన్ ప్రజెంటేషన్. సో మనము ఇది 4వ విషయంగా మనము స్టడీ చేస్తున్నాం. ప్రిపరేషన్ ఆఫ్ కొర్నేలియస్ అయిపోయింది, ప్రిపరేషన్ ఆఫ్ పీటర్ అయిపోయింది, సబ్మిసివ్ విల్ ఆఫ్ పీటర్ అయింది, అండ్ సాల్వేషన్ ప్రజెంటేషన్. ఇప్పుడు సువార్త అందరి కొరకై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ గాస్పుల్ అందిస్తున్నాడు పేతురు. ఇక్కడ వెరీ సింపుల్ గాస్పుల్ అన్నమాట. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. దానికంటే ముందుగా మరి పేతురు ఈ సింపుల్ గాస్పుల్ ని చెప్పడానికి ముందు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం విషయాలు చెప్తున్నాడు ఇక్కడ క్లారిటీగా ఒకటి మనం నేర్చుకోవాలి. ఏంటంటే క్రైస్తవ్యంలో కొన్ని కల్ట్స్ ఉన్నాయి. కల్ట్స్ అంటారు. కల్ట్స్ అంటే అవాంతర శాఖలు. అది క్రిస్టియానిటీలోనికి రాదు. అలాంటి అవాంతర శాఖలు, కల్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే యూనివర్సలిజం అనే దాన్ని నమ్ముతారు. యూనివర్సలిజం అంటే సార్వత్రికంగా అందరూ ఏ దేవుణ్ణి అంగీకరించినా వారు పరలోకానికి వెళ్తారు అనేటటువంటి ఒక తప్పుడు బోధ ఉంది. దాన్ని యూనివర్సలిజం అంటారు. సో గాడ్ యాక్సెప్ట్స్ ఆల్ హూ ఆర్ సిన్సియర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ వర్క్స్. వాళ్ళు యేసు ప్రభుని నమ్మకుండా వాళ్ళు ఏ మతంలో ఉండి భక్తి చేసినా, వాళ్ళు ఎన్ని మంచి కార్యాలు, ఇప్పుడు కొర్నేలి చేశాడు కదా ధర్మ కార్యాలు, అలా ఎన్ని మంచి పనులు చేసినా, మానవ సేవలు ఎన్ని చేసినా, ఎంత సోషల్ వర్క్స్ చేసినా, ఎంత సమాజ సేవ చేసినా వారిని దేవుడు ఖచ్చితంగా పరలోకానికి చేర్చుకుంటాడు అని చెప్పడానికి కొర్నేలిని ఉదాహరణగా తీసుకునేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొర్నేలి ధర్మ కార్యాలను బట్టి రక్షణ పొందే అవకాశం లేదు. కానీ దేవుని తెలుసుకోవాలన్నటువంటి కోరిక, ఆకాంక్ష, వెదుకులాట్లో ఉన్నాడు గనుక నిజదేవుని కొరకు వెతికే వారికి ఆయన తప్పకుండా ఆయన కనబడతాడు, ప్రత్యక్షమవుతాడు అని చెప్పడానికి ఇక్కడ క్రియలు కాదు మనిషిని రక్షించేది, ధర్మ కార్యాలు మనిషిని రక్షించవు, కేవలం యేసుక్రీస్తు రక్తమే
ఆయన శిలువ యాగమే, ఆయన యందు విశ్వాసం, ఆయన కృపనే రక్షిస్తుందని మరి క్లియర్గా మనకి పేతురు ఇక్కడ కొర్నేలుతో తన ఇంటి వారితో చెప్పడం ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు చాలా మంచోడు, ఈజ్ అ గుడ్ పర్సన్, బట్ బీయింగ్ గుడ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు గెట్ సాల్వేషన్. మంచిగా ఉండటం మంచిదే, కానీ మంచిగా ఉండటం ఒక్కటే క్రీస్తుని నమ్మకుండా, విశ్వసించకుండా ఎన్ని మంచి కార్యాలు, ఎన్ని దాన ధర్మాలు మరి చేసినప్పటికీ, పేదల కొరకు ఆస్తి అంతా అమ్మిచ్చినా కూడా రక్షణ రాదు. అన్లెస్ అంటిల్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఒక మనిషి కొర్నేలి కంటే మించి ఎన్ని ధర్మ కార్యాలు చేసిన వ్యక్తికి రక్షణ ఉండదు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా యేసుక్రీస్తుని నమ్మకుండా మంచిగా బ్రతికి మంచి కార్యాలు చేసినటువంటి వారు పరలోకం వెళ్తారు ప్రపంచం అంతటని చెప్పేటటువంటి విషయాన్ని యూనివర్సలిజం అంటారు. ఆ విధంగా వర్క్స్ మీద ఎవరు, సొంత క్రియల ద్వారా ఎవరు పరలోకం, మోక్షం, కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మలేదు. కానీ క్రీస్తు కార్యాన్ని, విమోచన యాగాన్ని మనం నమ్మి మనం ప్రభువుల ముందుకెళ్తున్నాం కనుక మంచి క్రియలు అనేవి క్రీస్తుని అంగీకరించిన తర్వాత చేసినవి ఫ్రూట్గా, ఫలముగా మనం చేయాలని దేవుడు చెప్తున్నాడు. చేయటం మంచిది, కానీ రక్షణ కొరకు అవి దేవుని దృష్టిలో మురికిగుడ్డ లాంటివి అని యెషయా గ్రంథం మనకి 64వ అధ్యాయంలో ఉంది. దట్ వ్యూ ఈజ్ ఆబ్వియస్లీ ఇన్కన్సిస్టెంట్ విత్ బిబ్లికల్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. సో బైబిల్ యొక్క బోధ ప్రకారము ఒకడు క్రియల వలన రక్షణ పొందలేడు, ఇది దేవుని వరమే అని మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. మీరు విశ్వాసం వలననే కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది దేవుని వలన కలిగినదే కానీ క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అని మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఈ విషయాలన్నీ పేతురు చెప్పడానికి, అంటే సువార్తని సింపుల్ గా ప్రజెంట్ చేయడానికి ముందు సో పేతురు చెప్పడానికి ముందుగా అతని యొక్క స్థితి అవన్నీ కూడా జ్ఞాపకం చేయటం మనందరం చూస్తూ, ఇప్పుడు పేతురు యోహాను బాప్తిస్మము దగ్గర నుంచి జ్ఞాపకం చేస్తూ అదేంటంటే నజరేయుడైనటువంటి, అంటే దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక మేలు చేయుచు ఆయన అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించాడు. యూదుల దేశమందు ప్రత్యేకంగా యెరూషలేమునందును చేసిన వాటికన్నిటిని మేము సాక్షులం. మేము ఆయనతో తిరిగాం 3.5 సంవత్సరాలు, అవి మా కన్నులారా చూసాము, ఆయన తాకాము, నిదానించి చూచాము. ఆయనను వారు, అంటే యూదులు మ్రానున వేలాడదీసి చంపారు. దేవుడు ఆయన 3వ దినము లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అంటే అందరికీ కనపడలేదు ఆయన, అంటే అందరికీ కనపడడు, ప్రజలందరికీ కనపడలేదు ఆయన. ఎవరికి కనపడ్డాడు? పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత, అంటే దేవుని చేత ముందుగా ఏర్పరచబడినటువంటి సాక్షులుగా ఉన్న అపోస్తలులకు, అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే కనపడ్డాడు 40 దినాలు మహిమ శరీరంతో. ఆయా సందర్భాలలో మరి ఆ మహిమ శరీరాన్ని వీళ్ళు చూశారు గనక దానికి మేము సాక్షులము కనుక, ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. పేతురు, అపోస్తలులు వీళ్ళందరూ యేసుక్రీస్తు మహిమ శరీరాన్ని ప్రత్యక్షంగా చూశారు భూమి మీద. ఈ రోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ శరీరాన్ని, అనగా ఆయన పునరుద్ధానాన్ని పరోక్షంగా మనము చూస్తున్నాం వాక్యం ద్వారా. అద్దములో, వాక్యం బైబిల్ అంటే అద్దం, మిర్రర్. ఆ వాక్యంలో ఆయన తిరిగి లేచాడని నమ్మడమే విశ్వాసం. కానీ ఒక రోజున మనము కూడా ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తాము, ఆయన పోలి ఉంటాము, అది మన యొక్క నిరీక్షణ. సో ఈ విషయాలను అద్భుత రీతిగా సువార్తలో క్రీస్తు పునరుద్ధానాన్ని హైలైట్ చేస్తూ చెప్తూ, ప్రాముఖ్యంగా మేము తిరిగి లేచిన తర్వాత అన్నపానాలు కూడా మేము పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడ్డాడు. సో దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనని ప్రజలకు ప్రకటించి దృఢంగా సాక్ష్యం ఇవ్వటాన్ని గురించి మనము చూస్తున్నాం. 43లో ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో, ఇది సింపుల్ గాస్పల్. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. సో అక్కడి దాకా సో పేతురు యేసుక్రీస్తుని గూర్చిన అద్భుతమైన సువార్త మరి ప్రకటించడం. 43వ వచనంలో ఆయన విశ్వాసం ఉంచిన వారు పాప క్షమాపణ
పొందుతారు అని చెప్పడం మనం చూస్తున్నాం. తద్వారా ఇమ్మీడియట్గా జరిగినటువంటి కార్యం ఏంటంటే 44 నుంచి 46లో పరిశుద్ధాత్మ అందరి మీదికి రావడం. అంటే అన్యులు పరిశుద్ధాత్మని పొందడం. ఇది ఈరోజు దీన్ని అర్థం చేసుకోక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్పెషల్లీ పెంటెకోస్ట్ చర్చెస్ వాళ్ళు బాగా ఇబ్బంది పడేటటువంటి లేఖన భాగాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అప్పుడు ఆ 2వ అధ్యాయంలో యూదులైనటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మను దిగడము, వారు ఆ రోజున పొందుకోవడము. 8వ అధ్యాయంలో సమరయుల దగ్గర రెండవది జరిగింది. సో ఇది 3వ మెయిన్ ఘట్టం. ఇక్కడ అన్య ప్రజలైనటువంటి కొర్నేలి తన ఇంటి వారందరూ, స్నేహితులందరూ, అన్యులు, ఇక్కడ సువార్త విన్నటువంటి వారందరూ, పాపక్షమాపణ మారు మనసు పొందినటువంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ మరి రావడం మనం చూస్తున్నాం. సో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. ఇక్కడ పాటలు పాడింది ఏం లేదు, సౌండ్లు చేసింది ఏం లేదు, తర్వాతకి మ్యూజిక్ కొట్టింది ఏం లేదు, గందరగోళం చేసింది ఏం లేదు. అలాంటి ఇప్పుడు గలిబిలి గందరగోళం చేస్తూ, కేకలేస్తూ, గలిబిలి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మని ఆ రోజు వాళ్ళు అలా పొందుకోలే. వాక్యం వింటున్నప్పుడే, మారు మనసు పొందుతున్నప్పుడే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగడం మనం చూస్తున్నాం తప్ప ఇక్కడ మ్యూజిక్ కానీ, పాటలకు కానీ, వర్షిప్ ఇక్కడ ఏమి అంతటా అక్కడ టైం లేదు. కేవలం సువార్త విన్న వెంటనే ఆ మాటలు, సువార్త క్రీస్తుని గురించి వింటుంటే ఇమ్మీడియట్ గా పరిశుద్ధాత్మని పొందుకునే సందర్భం అద్భుత రీతిగా మనకి 44వ వచనంలో రాయబడింది. కనుక సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చినటువంటి ఇంకొంతమంది ఉన్నారు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చారు కొంతమంది. ఆ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతునందారు. దిస్ ఇస్ ద కీ పాయింట్ అన్నమాట. ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగటము, పేతురుతో కూడా సున్నతి పొందిన వచ్చినటువంటి మరి విశ్వాసులు కొర్నేలి ఇంటి వారిలో వారందరి మీదికి, సువార్త విన్న వారి మీదికి, అంటే మారు మనసు పొందిన వారి మీదకి పరిశుద్ధాత్మ వరం మరి అన్ని జనుల మీదకి సైతము కుమ్మరించబట్టు చూచి విభ్రాంతునందారు. తర్వాతకి వారు భాషలతో మాట్లాడుచు దేవుని మహిమపరుచుచుండగా కూడా విన్నారు. అంటే ఆ అన్య జనాంగమైనటువంటి ఆ కొర్నేలి ఆ ఇంటి వారందరికీ వారికి వచ్చిన భాష కాకుండా వేరే మనుషులు మాట్లాడే భాషలు, ఇమ్మీడియట్ గా మాట్లాడే భాషలు వీరికి అర్థమవుతున్నాయి, వెళ్ళినటువంటి యూదులకి. అక్కడ ఆ పాయింట్ ని మనం చాలా జాగ్రత్తగా ట్రేస్ చేయాలి. సో ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సున్నతి పొందిన విశ్వాసులు విభ్రాంతి నొందాలి. పేతురు కూడా అది క్లియర్ గా పేతురు కూడా అర్థం కావాలి, అక్కడున్న వారందరికి అర్థం కావాలి. సో ఇది ఒక సాక్ష్యంగా దేవుడు పెట్టాడు కనుక అందుకు పేతురు మనవలే అనే మాట అంటున్నాడు. మనవలే అంటే యూదులుగా సున్నతి పొందిన మనం యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మన మీదికి దిగిన ప్రకారము మరి ఇక్కడ అంటున్నాడు, పొందిన మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్తున్నాడు. సో 46వ వచనం దాకా ఏంటంటే పరిశుద్ధాత్మ అన్యుల మీదికి దిగి రావటం అనే సందర్భం చాలా ప్రాముఖ్యమైంది. సో దానికి మనము చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రియులారా, సువార్త చెప్పిన తర్వాత మరి సాల్వేషన్ అంటే రక్షణ వారు పొందుకుంటారు. ఆ రక్షణ పొందుకున్నటువంటి ఇమ్మీడియట్ గా కొర్నేలి యొక్క జీవితంలో, అక్కడున్న వారందరి జీవితాలలో సేవింగ్ ఫెయిత్ అంటే సేవింగ్ ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్, సువార్తను గురించిన సత్యం వారు విని దానికి రెస్పాండ్ అయ్యారు. ఆ రక్షణ మరి పొందుకున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ద్వారా వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడం. ఇట్ వాస్ గ్లోరియస్ మెసేజ్ ఆఫ్ పీస్ త్రూ ద జీసస్ క్రైస్ట్ అన్నమాట. ఆల్ పీపుల్ ఆర్ ఫాలెన్ అండ్ ఆర్ ఎనిమీస్ హూ ఆర్ ఎట్ వార్ విత్ గాడ్. దేవునితో అందరూ యుద్ధంలో శత్రువులుగా ఉన్నటువంటి వారిని మిత్రులుగా చేసే సువార్త క్రీస్తు ద్వారా మరి యేసుక్రీస్తు అందరికి ప్రభు. సాల్వేషన్ ఈజ్ ఆఫర్డ్ టు ఆల్ బికాస్ జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్.
సువార్త అనేది అందరికీ ప్రభువు గనుక సువార్త విని అలాంటి అద్భుతమైనటువంటి అపోస్టలిక్ టైమ్స్ లో మరి వారు ఆ విధమైనటువంటి కార్యం వారు చూడడం, వారు మరి విశ్వాసం ఉంచడం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది జరిగినటువంటి మరి పరిస్థితి తర్వాత నెక్స్ట్ 6వది ఏంటంటే 47, 48 వచనాలలో 6వ పాయింట్ స్పిరిచువల్ పవర్ అన్నమాట. అంటే ఈ యొక్క బహిర్గతంగా వాళ్ళు ఒప్పుకునేటటువంటి మరి పరిస్థితి, దానికి ఒక గుర్తు ఏంటంటే క్రిస్టియానిటీలో మనము పాటించాల్సినటువంటి గుర్తు ఏంటంటే బాప్టిజం, నీటి బాప్తిస్మము. నీళ్ళలో మునగటం అనేటటువంటిది క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక విధి. ఇది బైబిల్లో క్రొత్త నిబంధనలో మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విధి. అది లోకల్ చర్చ్ మెంబర్షిప్ కు సంబంధించింది. తద్వారా వారు ప్రతి వారము ప్రభు శరీరమునకు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి సహవాసంలో రొట్టె విరుచుటలో మరి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నటకు చేయాల్సిన కార్యము ఇవి రెండు. బాప్తిస్మం ఒకటి, సహవాసంలో రొట్టె ద్రాక్షరసము తీసుకోవటం అని 2 ఆర్డినెన్సెస్, ఈ 2 విధులు అనేవి ప్రభు వచ్చే వరకు జరుగుతూనే ఉండాలి. ఒకటి ఫ్రంట్ డోర్ అయితే, రెండోది బ్యాక్ డోర్. సో బాప్తిస్మం అనేటటువంటి మరి దారి ద్వారా మనం లోపల ప్రవేశిస్తాం. మరి ప్రభు వచ్చే వరకు ఆయన శరీరము రక్తమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభు రాకడ వరకు మనం అలాగనే చేస్తూ ఉండాలనేది ఒక గొప్ప విషయం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే వాళ్ళు నమ్మారు, పరిశుద్ధాత్మని పొందారు, ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, పరిశుద్ధాత్మని పొందుకోవటం ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఇట్ ఈస్ ట్రూ దట్ ద స్పిరిట్స్ కమింగ్ వాజ్ డిలేడ్ ఫర్ ద సమరిటాన్స్. ఇక్కడ జరిగినట్లుగా సమరయుల దగ్గర ఇమ్మీడియట్ గా జరగలేదు. అపోస్తలులు వచ్చి 8వ అధ్యాయము 14వ వచనం నుండి మీరు తర్వాత చదివితే అక్కడ వారు అప్పుడు లేరు. సమరయుల దగ్గర స్వార్థ ప్రకటించింది ఎవరు? చాలా ప్రాముఖ్యంగా 2వ అధ్యాయము, 8వ అధ్యాయము, 10వ అధ్యాయము. సో ఈ 3 సందర్భాలలో జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకోవడం, అలాగనే భాషలు మాట్లాడటం అనేటటువంటి విషయంలో 8వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యం అంగీకరించినటువంటి అనేకులు మరి పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారనమాట. దాని కొరకు పేతురు యోహానులు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు పేతురు యోహానులు వెళ్ళిన దాకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు అని అంటే, దే వర్ సేవ్డ్ త్రూ ఫిలిప్స్ ప్రీచింగ్ అన్నమాట. ఫిలిప్ సువార్త ద్వారా రక్షించబడ్డారు. దే హ్యాడ్ టు వెయిట్ అంటిల్ ద అరైవల్ ఆఫ్ పీటర్ అండ్ జాన్. పేతురు యోహానులు వచ్చిన దాకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు సమరయుల సందర్భంలో. ఎందుకంటే దట్ వాస్ టు ఎంఫసైజ్ ద యూనిటీ ఆఫ్ సమరిటాన్స్ అండ్ జ్యూస్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు యూదులు సమరయులు ఒకటే అనడానికి వాళ్ళు వచ్చి చేతులుంచితే తప్ప సమరయులు పరిశుద్ధాత్మని పొందుకోలేదు. అది ఈ రోజుకి ఆపాదించబడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నో సచ్ డిలే వాజ్ నీడెడ్ హియర్. ఇక్కడ 10వ అధ్యాయంలో మాత్రం అలాంటి వెయిటింగ్ లేదు. ఎందుకంటే సువార్త చెప్పిందే పేతురుతో పాటు కొంతమంది యూదులు కూడా ఉన్నారు కనుక, సిన్స్ ద అపోజిల్ పీటర్ వాజ్ ఆల్రెడీ ప్రెసెంట్ దేర్, అక్కడ పేతురే ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడు డిలే అవ్వలేదు. సమరయుల దగ్గర అయినట్లుగా ఇక్కడ అన్యుల దగ్గర పరిశుద్ధాత్ముడు డిలే అవ్వలేదు. బికాస్ పేతురు అక్కడనే ఉన్నాడు, పేతురు చెప్పాడు గనక, పేతురు ఉన్నాడు గనక. సో పేతురు ద్వారా దేవుడు ముందే చెప్పాడు, పేతురు మరి నేను సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు నిలవనేరవు అని పేతురుతో చెప్పినటువంటి ఇగో పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తున్నాను అనే మాట. ఇదిగో పరలోకపు తాళపు చేతులు అంటే ఏంటంటే స్వార్థ, క్రీస్తుని గూర్చినటువంటి స్వార్థ, అందరికీ ప్రభు ఆయన అనే విషయాన్ని చెప్పటమే పరలోకపు తాళపు చేతులు. ఈరోజు మనందరం కలిగి ఉన్నాం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి తాళపు చేతులు క్రైస్తవుల దగ్గరనే ఉన్నాయి. కాకపోతే చాలా మందికి వాటిని వాడటం తెలియట్లేదు, క్రీస్తుని గురించి చెప్పలేకపోతున్నారు. ఈవెన్ చాలా మంది ఆ తాళపు చేతులను సరిగా మరి వాడలేక, ఓపెన్ చేయలేక, అనేకులకు ద్వారాలు తెరవలేక మూసి పెట్టేటటువంటి నిస్సహాయ స్థితిలో మరి ఈరోజు క్రైస్తవం అనేది వెళుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కనుక ఆ తాళపు చేతులు పేతురు గొప్పగా అద్భుతంగా మరి ఉపయోగించడం, తద్వారా అనేకులు 1000 మంది
మరి రక్షణ పొందడం, ప్రభులోనికి రావడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా పేతురు ఆ మాట వారికి జ్ఞాపకం చేస్తాడు. రక్షించబడి బాప్తిసం అంటే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఈ ప్రాముఖ్యత ఉంది క్రైస్తవ్యంలో. నీటి బాప్తిస్మం ఇది బహిర్గత ఒప్పుకోలు. హృదయమందు విశ్వసించడం ఒక ఎత్తు అయితే, బహిర్గతంగా ఒప్పుకోవటం అనేది రెండవ సైడ్. సో ప్రభువారు అన్నాడనమాట, మీరు నన్ను ఎవరైతే మనుషులు ఎదుట ఒప్పుకుంటారో నేనే దేవుడిని అని, నేను పరలోకమందు దూతలు ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. సో ఆ విధంగా మరి ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో విశ్వసించటం, రెండవది పబ్లిక్ కన్ఫెషన్ అంటారు దాన్ని. మనుషులు ఎదుట ఒప్పుకొని నీళ్లలో బాప్తిసం తీసుకోవటం అనేది దట్ ఈస్ ద ఎవిడెన్స్, సింబల్ ఆఫ్ అవర్ కన్ఫెషన్. మన యొక్క ఒప్పుకోలుగా అదొక నిదర్శనంగా క్రైస్తవ్యంలో అంటే మరి క్రీస్తుని అంగీకరించిన వారికి అదొక విధిగా దేవుడు పెట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్వారా మరి హియర్ ఆల్వేస్ ఇన్ న్యూ టెస్టిమెంట్ బ్యాప్టిజం ఫాలోస్ సాల్వేషన్. సో మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, రక్షణ తర్వాతనే నూతన నిబంధన ప్రకారము బాప్తిస్మం. అది ఇక్కడ సేమ్ జరుగుతుంది అనమాట కొర్నేలి ఇంటి వారి దగ్గర. ఆ విధంగా కొర్నేలి తర్వాత ఇంటి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకోవటం, రక్షించబడటం, బ్యాప్టిజం మరి వారు తీసుకోవటం. కాకపోతే రక్షణకి బాప్తిస్మానికి మరి ఏమంటారంటే లింక్ ఏం లేదు. లింక్ అంటే నీటి బాప్తిస్మం అనేది రక్షించలేదు, కానీ రక్షించబడిన వారు నీటి బాప్తిస్మం తీసుకుంటారు. అది మనం క్లియర్ గా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో through it believers publicly confess in symbolic fashion the inner transformation of salvation. అంతర్గతంగా జరిగినటువంటి మార్పుని బహిర్గతంగా ఒప్పుకోవడాన్నే బాప్తిస్మం అంటారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతే తప్ప రోమన్ క్యాథలిక్ ప్రకారము నీళ్ళ బాప్తిస్మము మరి ఒక వ్యక్తిని రక్షించదు అనేది మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ మాట పదం ఉంది లైన్ లో 48వ వచనంలో, తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకున్నారు, పేతురుని. స్వీట్ ఫెలోషిప్ అన్నమాట, మధురమైనటువంటి సహవాసం. అంటే డిజైర్ ఫర్ క్రిస్టియన్ ఫెలోషిప్ అండ్ లెర్నింగ్ ది ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ మార్క్ ఆఫ్ జెన్యూన్ సేవింగ్ ఫెయిత్. నిజంగా రక్షించబడిన వారు దేవునితోని దేవుని బిడ్డలతోని వారు కలిసి ఉండకుండా ఉండలేరు, ఫెలోషిప్ చేయకుండా ఉండలేరు, దేవుని బిడ్డలతో కలిసి ఉండకుండా జీవించలేరు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునితోని అలాగనే మరి క్రీస్తునందు ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలతోని ఎప్పుడు కూడా ఎంత సమయం స్పెండ్ చేస్తే అంత స్పిరిచువల్ లైఫ్ లో అంత హెల్దీ, అంత ఆత్మీయ ఆరోగ్యాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉంటారు. సో బైబిల్లో నూతన నిబంధనలో ఫెలోషిప్ అనేటటువంటి మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫెలోషిప్, సహవాసము. అందుకోసమే అపోస్తుల కార్యగ్రంథం 2:42లో మరి ఆ అద్భుతమైన మాట, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ఎడతెగని ఒక విషయం ఏంటంటే ఫెలోషిప్. సో ఆ విధంగా నిజంగా రక్షించబడిన వారు ఆ సహవాసాన్ని కోరుకుంటారు. నేను దేవుని బిడ్డలతో ఉండాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, లోకంతో కాదు, లోక విషయాలతో కాదు, దేవునితోని దేవుని బిడ్డలతోని వాక్యము, ప్రార్థన, స్పిరిచువల్ ఫెయిత్, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా వారు ఆశ కలిగి ఆకలితో దాహంతో వారు ఉంటారనమాట. సో ఆ విధంగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనము ఈ యొక్క మధురమైనటువంటి సహవాసం ఇమ్మీడియట్ గా వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆజ్ఞాపించబడిన తర్వాత కొన్ని దినాలు తమ యొద్ద ఉండమని మరి పేతుర్ని వారిని మరి వారు వేడుకోవడం. చూడండి, వేడుకోవడం, ప్లీజ్ చేయటం మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 10th చాప్టర్. ఇది 10వ అధ్యాయము. సో యేసుక్రీస్తు అందరికి ప్రభు అనేటటువంటి దాంట్లో మనం 7 విషయాలు చూసాం. ఇంకొక 10 నిమిషాలలో 11వ అధ్యాయాన్ని కూడా మనం ముగించుకున్నాం. సో ఇందులో 4 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా యెరూషలేము సంఘము, యూదా మతంలో నుంచి వచ్చినటువంటి వారు, క్రైస్తవులు అనేది పేతురు, అపోస్తలులు, మిగతా వారందరూ చూసాం. ఇప్పుడు అన్యులలో నుండి మరి వచ్చి క్రీస్తులోనికి వచ్చి రక్షించబడినటువంటి వారి యొక్క సంఘం, ఇప్పుడు అన్య జనాంగంలో నుంచి రక్షించబడిన వారి యొక్క సంఘం. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, క్రిస్టియానిటీ వాజ్ నాట్ టు బి బికమ్ మేర్లీ అనదర్ సెక్ట్ ఆఫ్ జుడాయిజం.
క్రైస్తవ్యం అనేది రెండవ రకమైన యూదా మరి మతం లాంటిది కాదు. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. చర్చి అనేది ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఉన్నటువంటి యూదా మతం అనేది డిమాలిష్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చి కంప్లీట్ చేసి పక్కన పెట్టేశాడు. ఒక క్రొత్త నూతనమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ని ఆయన స్థాపించాడు. అదే సంఘం, యూనివర్సల్ చర్చ్ అండ్ లోకల్ చర్చెస్. సో అందులో యూదులు వచ్చారు, అన్యులు కూడా వచ్చారు. ఇప్పుడు మనందరము అన్య జనాంగంలో వచ్చినటువంటి దేవుని బిడ్డలే కనుక మొట్టమొదటిగా అపోస్తుల కార్యగ్రంథంలో జెంటైల్ చర్చ్ అంటారు దీన్ని. ఓకేనా? జెంటైల్ చర్చ్, నాట్ జూయిష్ చర్చ్, జెంటైల్ చర్చ్, అన్యుల యొక్క సంఘం. ఈ అన్యుల సంఘంలో కాంగ్రిగేషన్ లో 4 స్టేజెస్ మనం చూస్తాం ఈ 11వ అధ్యాయంలో. మొట్టమొదటిది ఏంటి అని అంటే, యూదులకు ఇవ్వబడినట్లే అన్యులకు సమాన వరం ఇవ్వబడటం. 11వ అధ్యాయం 1 నుంచి 18 వచ్చిన దాకా. అంటే ఏమి ఇవ్వబడింది యూదులకి, అలాగనే సేమ్ అన్యులకు కూడా ఏమి ఇవ్వబడింది. మెనీ వర్ స్టిల్ జెలస్ ఫర్ ద లా అండ్ జూయిష్ కస్టమ్స్. మరి అంటే స్టార్టింగ్ లో చాలా మంది యూదులు యేసుప్రభు వారు నమ్మారు, చాలా మంది యూదులు నమ్మలేదు యేసుప్రభుని. ఆ నమ్మనటువంటి వారందరూ రిమైండ్ యాజ్ జుడాయిజం. నమ్మక, క్రీస్తునందు విశ్వాసం ఉంచక ఎవరైతే మిగిలిపోయారో వారందరూ అదే మతాన్ని కొనసాగించారు. కానీ ఎవరైతే క్రీస్తులోనికి వచ్చారో మతాన్ని విడిచిపెట్టారు. సో అలాంటి సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించినని అపోస్తలులు యోదయ ఎన్నంతటా ఉన్న సహోదరులు విన్నారు. విన్న తర్వాత పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు పేతుర్ని ఏమంటున్నారంటే, ఈ ప్రాంతాలను తిరిగి వచ్చి సువార్త చెప్పి కొర్నేలి ఇంటికి, కైసర, ఇటలీ, ఈ ప్రాంతాలను తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది యూదులు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసిదివని అతనితో వాదం పెట్టుకున్నారు. ఈ వాదం పెట్టుకున్న దానికి పేతురు 4వ వచనం నుండి 18వ వచనం దాకా రెస్పాండ్ ఇస్తున్నాడు. ఏమని రెస్పాండ్ ఇస్తున్నాడంటే, యూదులమైన మనకి ఇవ్వబడినట్లే అన్యులైనటువంటి వారికి కూడా సమాన వరం దేవుడిచ్చాడు అని చెప్పే తరుణంలో అతడు తనకు కలిగిన దర్శనాన్ని, అలాగనే కొర్నేలికి అన్యుడైన కొర్నేలికి కలిగినటువంటి దర్శనాన్ని వివరంగా స్పష్టంగా వారికి వివరించి చెప్పాడనమాట. ఎవరైతే వాదం పెట్టుకున్నారో యూదులు, నువ్వు ఎందుకు వెళ్ళావు అన్యుల దగ్గరికి, నువ్వు వెళ్ళి ఎందుకు వారితో కలిసి భోజనం చేసావు, అది చేయకూడదు కదా అని చెప్పినప్పుడు, నేను కూడా అలాగే అనుకున్నాను, కాకపోతే దేవుడు అక్కడ నాతో మాట్లాడే దర్శనంలో అటు అన్యుడైనటువంటి కొర్నేలితో మాట్లాడాడు. 14 వచ్చి, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వల్ల రక్షణ పొందాలో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాడు కొర్నేలి అని. విషయాలన్నీ కూడా యూదులైనటువంటి వారితో, అంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదులైన వారితో వాదిస్తున్న వారితో చెప్పాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఆ రోజు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 15వ వచనంలో, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం, అంటే 2వ అధ్యాయం యాక్ట్స్ చాప్టర్ 2లో యూదులైనటువంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మను దిగిన ప్రకారం అన్యులైనటువంటి వారి మీదకి కూడా దిగాడు. ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. 16, అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నారు. సో 17, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నేను దేవుణ్ణి అడ్డగించాలా? దేవుడే సమాన వరం ఇచ్చాడు మనకిచ్చినట్లు వారికి కూడా. కాబట్టి మరి మీరే చెప్పండి, నేను దేవుణ్ణి అడ్డగించాలా, నేను ఏ పాటి వాడిని అని వాదిస్తున్న యూదులతో చెప్తున్నాడు పేతురు. చెప్తున్నప్పుడు వారి మాటలన్నీ విని మరేమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు. యూదులైన క్రైస్తవులందరూ దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా 18 వచనం దాకా సమాన వరం, యూదులకి అన్యులైన వారికి సమాన వరం, సమాన పరిశుద్ధాత్మ మరి ఇవ్వబడే దాని గురించి మాత్రమే ఇక్కడ 2వ అధ్యాయం, 8వ అధ్యాయము, 10వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం డీల్ చేయాలి తప్ప మనం ఈరోజు ఆ విధంగా వాళ్ళు చేసినట్లుగా మనము చేయడానికి కాదు. ఇది అర్థం కాక చాలా మంది సంఘాలలో
గలిబిలికి కారణమవుతున్నారు. వారిని దేవుడే వారికి ఆ విధమైన జ్ఞానం ఇవ్వాలనేది మన ప్రార్థన, ఆశ. ఓకే. రెండవది 19-21 వచనాల వరకు చెదిరిన వారికి దేవుని హస్తం తోడుగా ఉండటం. సో ఇక్కడ రెండో టాపిక్ ఏంటంటే 19-21 వచనాలలో 8వ అధ్యాయంలో అంటే కొంతమంది చెదిరిపోయారు కదా, ఆ స్టోరీని మరలా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు ఈ భక్తుడు లూకా భక్తుడు. యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు కదా. అలాంటి సందర్భంలో చెదిరిపోయినటువంటి వారిని గురించి మరలా ఇక్కడ రాస్తున్నాడు 19-20-21 వచనాలలో. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యోదయకు తప్ప మరి ఎవనికిని వాక్యం బోధింపక ఫినీకే, కుప్రా, అంతియోకియా, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. అంటే అసలు మెయిన్ ఏంటంటే 8వ అధ్యాయంలో జరిగినటువంటి శ్రమల ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆయా ప్రాంతాలకు చెదిరిపోవడాన్ని బట్టి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని హస్తం తోడుగా ఉంది. సో ఇక్కడ దేవుని హస్తం తోడుగా ఉండటం అనే దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అని అంటే ప్రాముఖ్యంగా గాడ్స్ హ్యాండ్ అపాన్ దెమ్, దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నది అనేటటువంటి మాటలో ప్రాముఖ్యంగా 2 అర్థాలు ఉన్నాయి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒకటి, న్యూ టెస్టిమెంట్ లో ఒకటి. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ మీన్స్ 2 థింగ్స్ అన్నమాట. ఒకటి, ఈ దేవుని హస్తము అనే మాట మనకి ఎక్కడుంది? 21వ వచనంలో ఉంది. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. సో దేవుని హస్తం తోడై ఉండటం అనేది పాజిటివ్ యాంగిల్లో దేవుని బిడ్డలకు తోడై ఉండటం. రెండవది, ఫస్ట్ గాడ్స్ పవర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ జడ్జిమెంట్. కొన్ని సందర్భాలలో దేవుని హస్తం, దేవుని చేతిలో పడుట బహు భయంకరం అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జడ్జిమెంట్ కి సంబంధించి. రెండు, ఇట్ ఆల్సో రెఫర్ టు గాడ్స్ పవర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ బ్లెస్సింగ్. రెండవది, అది దేవుని బిడ్డలకు ఆశీర్వాదానికి సంబంధించి. మరి దేవుని నమ్మని వారికేమో అది శిక్షగా, తీర్పుగా, దేవుని చేతిలో పడుట భయంకరమైనటువంటి నెగిటివ్ యాంగిల్. అండ్ దేవుని బిడ్డలకు అది ఒక అభయ హస్తం, అదొక పాజిటివ్ యాంగిల్లో, అదొక బ్లెస్సింగ్ కి, నా చేతిలో నుండి ఎవడునూ మిమ్మల్ని అపహరింపలేడు అనేటటువంటి మాట, దేవుని హస్తం మనకి తోడుగా ఉంది. ఇదే మాట మనకి నెహెమ్యాలో కూడా కనపడుతుంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉండెను కనుక మనము కార్యాన్ని చేయగలిగామనే మాట. సో ఇక్కడ పాజిటివ్ గా మనం జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఎక్కడికి వెళ్ళారో, శ్రమలలో ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుని హస్తం, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారు ప్రకటిస్తున్న చోట్లల్లా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. తద్వారా అనేకులు కూడా ప్రభు వైపుకు తిరిగారు. ఆ విధంగా తిరిగి అనేక మంది జీవితాలు ప్రభువుకి అప్పగించుకున్నారు. ఆ విధంగా శ్రమల ద్వారా, అంటే 8వ అధ్యాయంలో స్కాటర్ అయినటువంటి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. మనం కూడా చాలా సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో దేవుని బిడ్డలంగా కొన్ని శ్రమలు, కష్టాలు, భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు 23వ కీర్తనలో, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. అక్కడ ఆ మాట బ్యూటిఫుల్ గా ఉంటది. ఏమని ఉంటదంటే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. సో దేవుడు తన బిడ్డలని శ్రమలో కూడా విడిచిపెట్టడు అనేటటువంటి ఒక బలమైనటువంటి వాగ్దానం దేవుని బిడ్డలకు మాత్రమే ఉన్నది. మనం అనుకుంటాం ఆ శ్రమలో కొన్నిసార్లు మనం మానవులం కనుక, మనకి ఆలోచన అందదు కనుక దేవుడు వదిలేశాడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి శ్రమలోనైనా ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట ఈ రెండో విషయంలో మనం నేర్చుకుంటున్నాం. శ్రమలలో కూడా దేవుడు మరి విడిచిపెట్టాడు. ఇంకా ఎక్కువగా ఆయన మరి ఉండేవాడుగా, బలపరిచేవాడిగా ఉంటాడు కనుక, అలాంటి అనుభవంలో ఈ శ్రమలలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక వారు వెళ్ళి చోట్లల్లా స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ ఏంటంటే అంత్యోక్య సంఘం యొక్క ఎదుగుదల, ఇట్స్ గ్రోత్ అన్నమాట. జెంటైల్ చర్చ్ యొక్క గ్రోత్ ను గురించి మనం 22 నుంచి 26 వరకు మనం చూస్తాం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకియా వరకు పంపిరి. సో ఇక్కడ యెరూషలేం తర్వాత మెయిన్ అన్య జనాంగానికి ఒక
అద్భుతమైన సెంటర్ ఏంటంటే అంతియోకయ. అంతియోకయ అనేటటువంటి ప్రాంతం నెక్స్ట్ క్యాపిటల్ గా ఒక యెరూషలేముకు ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంతియోకయ ప్రాంతంలో అద్భుత రీతిగా పరిచర్య ఒక హెడ్ ఆఫీస్ గా మారడం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి అంతియోకయ సంఘము ఎదుగుదల గురించి, గ్రోత్ ఆఫ్ ది యాంటియోక్ చర్చ్ గురించి మనం చూస్తూ బర్నబా అక్కడికి వెళ్తాడు అనమాట. అంతియోకయకి పంపించబడతాడు యెరూషలేము నుండి. అతడు దేవుని కృపను చూసి సంతోషించి మరి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొన వలనని అందరిని హెచ్చరించాడు. సో బర్నబా మనందరికీ పరిచయము. ఈ బర్నబా ఆల్రెడీ మనకి ఎక్కడ పరిచయం అయ్యాడు మనందరికి తెలుసు. ఈ బర్నబాని గురించి మనము చూసాం. స్టార్టింగ్ లో అపోస్తలుల పాదాల దగ్గర తన యొక్క పరిస్థితిని పెట్టడం 4వ అధ్యాయంలో అపోస్తల పాదాల దగ్గర తన యొక్క చరాస్తిని పెట్టడం. సో ఈ బర్నబా ఆదరణ పుత్రుడు అన్నమాట, హెచ్చరిక పుత్రుడు. ఎగ్జార్టేషన్ రిఫ్లెక్ట్స్ ద కన్సర్న్ దట్ ఎవ్రీ పాస్టర్ ఫీల్స్ ఫర్ న్యూ కన్వర్ట్స్ అన్నమాట, సో దట్ దే కంటిన్యూ ఇన్ ద ఫెయిత్. ఆ విధంగా బర్నబా అనేక మంది నూతన విశ్వాసాలను హెచ్చరించేవాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ హెచ్చరించెను, ఎగ్జార్ట్ చేసిన నూతన విశ్వాసుల్ని దేవుని కృపలో. ఆ విధంగా చేస్తూ అతడు పరిశుద్ధాత్మతో, అతని యొక్క క్వాలిటీ పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని ఉన్న సత్పురుషుడు. సో బహుజనులు ప్రభు పక్షాన చేరారు కనుక అతడు సౌలును కూడా వెదుగుటకు తార్చుడికి వెళ్ళి, సౌలు అంటే పౌలుగా ఉన్న సౌలును కూడా వెంటబెట్టుకొని అంతియోకయకు తోడుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వారిద్దరు, బర్నబా పౌలు, వారిద్దరు కలిసి 1 సంవత్సరము అంతియోకయలో ఉండి బహుజనులకు, నేను అనుకుంటాను థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అక్కడ ఉండొచ్చు, న్యూ కన్వర్ట్స్, కొత్తగా ప్రభువుని అంగీకరించినటువంటి వారిని స్థిరపరచడానికి బర్నబా అలాగనే పౌలు 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. సో టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ ద హార్ట్ ఆఫ్ ద చర్చ్ మినిస్ట్రీ. ఈ రోజు ఇది పోయింది సంఘాలలో. ఏం పోయిందంటే టీచింగ్ లేదు అసలు. మెయిన్ అపోస్తలుల బోధ, అపోజల్స్ టీచింగ్ అనేటటువంటిది ఈరోజు సంఘాలలో లేకపోవటమే చాలా విషాదకరమైన విషయం. అన్ని ఉన్నాయి కానీ టీచింగ్ లేదు, అంటే బోధ లేదు, అపోస్తల బోధ లేదు. సో టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద చర్చ్ మినిస్ట్రీ. సంఘ పరిచర్యలో హార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఏంటంటే టీచింగ్, బోధ. ఆ విధంగా టీచింగ్ ద వర్డ్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్ లీడర్. ఒక సంఘ నాయకునికి హైయెస్ట్ ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఏంటంటే మరి బోధింపగలగటము. తద్వారా సంఘం ఎదుగుతుంది. సంఘం ఎదుగుదలకి వాక్యమే ఆధారం. అదొక్కటి మిస్ అయితే అసలు సంఘం ఎదగలేదు అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. లాస్ట్ ఏంటంటే లాస్ట్ది, ఆ సంఘము వాక్యములో ఎదిగినటువంటి ఆ సంఘము వారు దాతృత్వంలో కూడా ఎదిగారు. 27 నుంచి 30 వచనాలలో అలాంటి పరిస్థితిలో జనరాసిటీ అంటారు. అంతియోకియా సంఘ దాతృత్వం ఎంతగా విస్తరించిందంటే, ఫస్ట్ జెంటైల్ చర్చ్ ఇది ఫస్ట్ అన్యుల సంఘం. ఇది అంతియోకియా సంఘం. ఆ సంఘము నాట్ ఓన్లీ సౌండ్ ఇన్ డాక్ట్రిన్ బట్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ లవ్. వాళ్ళు ప్రేమలో దాతృత్వంలో కూడా ఎదిగి, ద టర్మ్ ప్రాఫిట్, ఇక్కడ ఆనాటి కాలంలో అపోస్తులతో పాటు ప్రవక్తలు కూడా ఉన్నారు. 27వ వచనం, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చారు. ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియా. ఇక్కడ ప్రవక్తలు అన్నప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే అది పాత నిబంధనలో ప్రవక్తలా అనుకుంటారు. కాదు, పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. కొత్త నిబంధన ఆదిమ సంఘములో అపోస్తలులతో పాటు ఆదిమ సంఘములో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అలాగనే ప్రవక్తనీలు కూడా ఉన్నారు. అందులో ఒక ఆయన అగబు అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే మిడుత. అలాంటి అగబు అంటే చాలా మంది ప్రవక్తలు యెరూషలేము సంఘము నుండి అన్యుల సంఘమైన అంతియోకియాకు వచ్చారు. వచ్చినటువంటి వారిలో అగబు అనేటువంటి ఒక ప్రవక్త నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నది అని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియ చక్రవర్తి కాలంలో వచ్చింది ఆ యొక్క కరువు. అప్పుడు యెరూషలేములో యోదయాలో ఉన్నటువంటి సంఘానికి, అంటే యోదయాలో ఉన్న కాపురం ఉన్నటువంటి సహోదరులకు
చాలా అవసరత వచ్చింది. వారి కొరకై వీరేం చేశారంటే దాతృత్వమును మరి ప్రతి ఒక్కరు కూడా వారేం చేశారు అనంటే వారి యొక్క శక్తి కొలది వారు అంటే యోదయాల కాపురం ఉన్నటువంటి సహోదరులకు సహాయం పంపడానికి, క్రైస్తవులైన దేవుని బిడ్డలకు, కరువులో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు సహాయం పంపడానికి ఈ అన్య సంఘం అయినటువంటి అంతియోక్య సంఘం మరొక గొప్ప దాతృత్వం కలిగి వారు బర్నబా, పౌలు వారి చేత పెద్దల యొద్దకు, యోదయ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దల యొద్దకు సహాయాన్ని పంపించడాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ విధంగా అంతియోకియా సంఘం యొక్క కలెక్షన్, మరి వారి యొక్క ప్రేమ, వారి యొక్క దాతృత్వం మరి ఏ విధంగా యెరూషలేము సంఘానికి, ప్రాముఖ్యంగా తల్లి సంఘానికి మరి వారు ఏ విధంగా రుణపడి ఉండి సువార్త అక్కడి నుంచి వచ్చింది అని వారు జ్ఞాపకం చేసుకొని వారిని మర్చిపోక ఫిజికల్ గా వారికి సపోర్ట్ చేసినటువంటి వారిగా కూడా ఉంటా ఉన్నారు. సో ఆ విధంగా అన్యుల సంఘం మనము 11వ అధ్యాయంలో మరి మనం చూసాం. యూదులకు ఇవ్వబడినట్లు అన్యులకు కూడా సమాన వరం ఇవ్వబడిందని, అలాగే చెదిరిపోయినటువంటి యూదులైన వారికి దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా సువార్త ప్రకటించారని, అంతియోక్య సంఘం బహుగా ఎదిగింది. బర్నబా, పౌలు వారు సంవత్సరం అంతా ఉండి వారికి బాగా దేవుని వాక్యాన్ని సంవత్సరం అంతా వారు ఉండి వాక్యాన్ని బోధించిరి. తద్వారా వారు బహుగా ఎదిగారు 1 year లో. తద్వారా వాళ్ళ యొక్క దాతృత్వం కూడా విస్తరించి వాళ్ళు తల్లి సంఘం అయినటువంటి యోదయాకు కూడా సహాయం పంపించారు. కాబట్టి ఈ దినం మనం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికి ప్రభు అనేటటువంటి 7 అంశాలు మనం చూసాం. అన్యుల సంఘంలో మరి అంతియోక్య సంఘాన్ని గురించి మనం 4 విషయాలు మనం చూసాం. సో కాబట్టి ఆ విధంగా దేవుడు మనలను, మన సంఘాలను మరి అంత గొప్పగా యెరూషలేము సంఘం లాగా, అంతియోక్య సంఘం లాగా సహవాసంలో, వాక్యంలో, మరి ప్రార్థనలో, బోధలో, ప్రేమలో, అన్ని విషయాలలో కూడా బలపరచు అనేకులకు ఆశీర్వాదకరంగా, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు, ప్రజలకు దీవెనకరంగా మనం ఉండునట్లుగా, మన సంఘాలు ఉండునట్లుగా దేవుడే ఆ విధమైన కృప, ఆయన యొక్క సహాయము మనందరికీ చేరి ఉన్న, ఈ రాత్రి చేరి ఉన్న బిడ్డలందరికీ దయచేసి నడిపించి, ఆస్వాదించి, బలపరిచి దేవుడే మహిమ పొందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.